లక్షలు ఎవనయ్య సొమ్మురా ఇదంతా? ఏంద్రా మీరు చెప్పే చదువు? ఇదే హైదరాబాద్ లో ఎంత దోపిడీ చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు. 2023 నుంచి ఈయన తప్పిన పీనియ మోస్టోన్ మీద బయలుకు పోయినట్టుగా ఈయనను ముఖ్యమంత్రిని చేస్తే 2023 నుంచి 2026 వచ్చే వరకల్లా 1200 సర్కార్ బడులను మూసేసాడు. 1200 సర్కార్ బడులను మూసేయగా 2600 ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఇచ్చాడు. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న కథ. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, మన బతుకులు మారాలంటే, మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలంటే అది ఒక ప్రభుత్వం మార్పుతోనే సాధ్యం. పేద వర్గాల చేతుల్లోకి ప్రభుత్వం రావాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తాడా లేచి అసెంబ్లీలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్తాడా? ఏమంటున్నాయన మైక్ ముంగట? నాకు ఎంత ఆస్తుందో నాకే తెలియదు. ఏడంగా వచ్చింది ఆస్తి? మన పిల్లల రక్తం దాగితో వచ్చింది. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలియదు అంటుంది కదా మల్లారెడ్డి. ఎక్కడి బ్యాంకు బ్యాలెన్స్ తెలియనంత పైసలు మీ దగ్గరే కదా. మరి నిజంగా విద్య వ్యాపారం కాదు, సేవనే అయితే ఆయన దగ్గర పైసలు ఎట్లా పోయినాయి? పోవద్దు కదా. అందుకోసం చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి. పక్కనున్న తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తావు, కేరళలో ఇంప్లిమెంట్ చేస్తావు, పక్కనున్న 9 రాష్ట్రాలు చుట్టుముట్టి ఇంప్లిమెంట్ చేస్తే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను, ఫీ రెగ్యులేషన్ కమిటీని నువ్వు నియమించకుండా ప్రభుత్వం కొనసాగిస్తున్న విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నందుకు సిగ్గుపడాలని చెప్తా ఉన్నా. ఇక తెల్లారు లేస్తే ఇప్పుడు కొత్త దుకాణం, కొత్త డేరా తెరిచేగా ఒక ఆమె ఫ్రీ ఎడ్యుకేషన్ KG to PG ఊరి అమ్మ. ఈ 10 ఏళ్ళు లేటు పోతివి తల్లి, నువ్వు ఈ 10 ఏళ్ళు లేటు పోతివి. ఓ అమ్మా, ఏం చెప్పాడు గతంలో కేసీఆర్ గారు? రిక్షా వాడి కొడుకైనా కేసీఆర్ మనవడైనా ఒకటే బండిలో ఒకటే బెంచ్ మీద కూర్చొని చదువుకోవాలని చెప్పిండా లేదా? చెప్పిండా? మరి మన మనవడేమో మధ్యాహ్న భోజనం కాడ బొచ్చ పట్టుకొని అన్నం అని అడుక్కుంటా ఉంటే, ఆయన మనవడేమో అమెరికాలో తిరుగుతా ఉంటే ఎక్కడ ఈక్వాలిటీ వచ్చింది? హరీష్ రావు పిల్లలు సింగపూర్ లో ఎందుకు చదివినారు? నీ పిల్లలు ఆక్రిడ్జ్ లో ఎందుకు చదువుతా ఉన్నారు? మా పిల్లలు ఎందుకు సర్కారు బడుల చెట్ల కింద కూర్చొని చదువుతా ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా, ఇదేనా ఈక్వాలిటీ? ఇదేనా? మా బిడ్డలు కూడా గొప్ప చదువు చదవాలి, మా బిడ్డలకు కూడా ఫెసిలిటీస్ ఉండాలి. ఇలా ఢిల్లీలో ప్రతి 100 రూపాయలు ఖర్చు పెడితే 22 రూపాయలు ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెడతా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి 18 రూపాయలు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో కూడా మనకంటే రెట్టింపు స్థాయిలో ఖర్చు పెడతా ఉంటే ఈ మొద్దు ప్రభుత్వం, ఈ నిరక్షరాస్య ప్రభుత్వం తెలంగాణలో 7% మించి విద్య కోసం ఖర్చు పెడతలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఏం ఇక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళందరిని అడుగుతా ఉన్న, సర్కార్ బలనేగా చదివింది మనము? చెట్టు బాగలేకనైనా, స్లాబ్ బాగలేకనైనా చదువు వస్తలేదు పిల్లలకు? గోడ సున్నం లేకనే చదువు వస్తలేదా? మట్టిలో దిద్దినాం కదా, బల్పాలు పట్టుకొని గోడ పలకతోని రాసుకొని బతికినాం కదా, అట్లా చదివే ఇక్కడ దాకా వచ్చినాం కదా. మరి మనకు బంగ్లా సరిగా లేక చదువు వస్తలేదు పిల్లలకు అంటుండేది ముఖ్యమంత్రి గారు. 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ బెంగళూరులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థకు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టమని ఇస్తారట. ఎక్కడి నుంచి తెచ్చిరా అంటే అప్పు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తెచ్చిరా. ఎందుకంటే పేరు పెరుమాలది, ఆరగింపయ్య గారిది, పేరేమో మన పిల్లలది, ఈ పిల్లలకు చదువు కోసమని. కానీ
వేల కోట్ల రూపాయల దోపిడీకి దిగబడతా ఉన్నారు కాంట్రాక్టుల రూపంలో. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ కోసం మనం గనుక ఒక్కసారి ఈ హైదరాబాద్ ను స్తంభింపజేస్తే అర్ధ గంటలో మీ పిల్లల ఫీజులు సగానికి పడిపోతాయి. అర్ధ గంటలో మీ పిల్లల ఫీజులు సగానికి పడిపోతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్. చాలా మంది తల్లిదండ్రులకు కూడా నేను నా దగ్గరకు వచ్చినప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి ఉందంటే కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పినోడు లేడు ఫస్ట్. అందుకోసమే ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది, మీ దొంగల ముఠా ఎట్లాగో చేయది. 2029లో అధికారాన్ని గుంజుకుంటాం, బీసీలం ఖచ్చితంగా రైట్ టు ఎడ్యుకేషన్ అందరికి అమలు చేస్తాం, అందరి పేద వర్గాల పిల్లలకు అమలు చేస్తాం. మీకు ఇంకో విషయం తెలుసా తల్లిదండ్రులారా, ఇంకొక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే సెలెక్టెడ్ స్కూల్స్ అని కొన్ని ఉన్నాయి, అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫ్రీ సీట్లు ఇవ్వాల విషయం మీకు తెలుసా? ప్రైవేట్ స్కూళ్ళల్లోనే ఇవ్వాల మీకు తెలుసా? అందులో మీ పిల్లలు చదివితే కేంద్ర ప్రభుత్వం పైసలు కడుతుంది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ లో 25% సీట్లు ఫ్రీగా పేదవాళ్లకు, నారాయణలో 100 మంది క్లాస్ రూమ్ లో ఉంటే 25% మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి. ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల పుణ్యానికి ఏం కాదు, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపి ఈ పిల్లల ఫీజులు వాళ్ళకు పే చేస్తుంది. ఈ చట్టం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి 60% నిధులను వాడకుండా వాపసు వెళ్ళిపోతా ఉన్నాయి. మన సొమ్ము, మన బిడ్డలకు సంబంధించినటువంటి సొమ్ము.